అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 8వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తును గురించి సిగ్గుపడని వాడుకుండేటటువంటి లక్షణాలను వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేటటువంటి విషయాలను మనము చూస్తా. అట్లాగే నిన్నటి దినాన అక్కడ పౌలు యొక్క సంఖ్యలను గూర్చి సిగ్గుపడి కొంతమంది అతన్ని వదిలేసినటువంటి వారు, అట్లాగే ఒరేసిఫోరు వంటి వారు అతన్ని ఆదరించినటువంటి వారు ఉండినట్లుగా మనం చూసి ఉంటాం. ఈరోజు 2వ అధ్యాయానికి వస్తూ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితానికి ఇక్కడ పౌలు చేస్తున్నటువంటి కొన్ని నిర్దేశాలను మనం ఇక్కడ గుర్తించగలుగుతాం. ఆలోచించాలి, ఇది ప్రతి విశ్వాసికి అప్లికేబుల్, అన్వయింపు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఎందుకంటే సాధారణ మానవుడిగా ఈ లోకము యొక్క ఎమోషన్స్తో ఉంటున్నటువంటి మనకు ఇటువంటి సిచ్యువేషన్స్ సహజమే. కాబట్టి ఇటు పరిస్థితులలో స్పష్టంగా మనం గ్రహించాల్సినటువంటి విషయము, అక్కడ చేయబడుతున్నటువంటి హెచ్చరికలు కేవలం తిమోతికే కాదు, మనకు కూడా అనేటటువంటి స్పృహ మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ తిమోతికి ఏమి హెచ్చరిస్తూ ఉన్నాడో జాగ్రత్తగా మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే 2 విషయాలను ఈరోజు మనము చూడబోతా ఉన్నాం. అంటే శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితానికి చేయబడుతున్నటువంటి నిర్దేశాలలో 2 విషయాలను మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. మొదటి వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఆలోచించాలి, తిమోతి ఎఫెసు పట్టణంలో ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఒక డెస్పరేట్ సిచ్యువేషన్ని అతడు ఎదుర్కొంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ పరిస్థితులను చూసి తిమోతి ఒకలాంటి బలహీన పరిస్థితుల్లోనికి లేదా బలహీనమైనటువంటి సిచ్యువేషన్లోకి జారిపోతున్నట్లుగా అక్కడ మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ పౌలు అతనికి చేస్తున్నటువంటి నిర్దేశమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని చెప్తా ఉన్నాడంటే, బలవంతుడవు కమ్ము, స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్, బీ స్ట్రాంగ్ అని అక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము, దేనిని చూసి నీవు బలవంతుడవుగా ఉండాలి లేదా దేనిని చూసి యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అని అక్కడ పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు అని అంటే, ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి సత్యము, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. మనం ఇక్కడ అనుకుంటా ఉంటాం, ఆయనకు ఇంకొకటి అక్కడ ఉంచబడింది, లేకపోతే ఈ దారి కాకపోతే దేవుడు ఇంకొక దారి చూపిస్తాడు, ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆయన కృపలో మనకి కలుగుతున్నటువంటి గొప్ప ధైర్యమును ఇక్కడ మనం గమనించాలి. పౌలు, అయ్యా నీకు ఏదో మ్యాజిక్ లాగా నువ్వు బలవంతుడ వైపు, లేకపోతే ఇతరత్రమైన లోక విషయాలను చూపించి నీవు బలవంతుడ వైపు అని ఏమి చెప్పడం లేదండి. స్పష్టంగా ఆయన చెప్తున్నటువంటి మాట, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ విషయాన్ని ఆలోచించాలి. ఎందుకంటే క్రీస్తు యేసునందున్నటువంటి కృపలో పౌలు ఇప్పటికీ ఎన్నో 3 మిషనరీ యాత్రలు అనేక సమస్యల మధ్యలో కొనసాగించాడు. అంత మటుకే కాకుండా మొదటి చెర రోమాలో కంప్లీట్ చేసుకుంది. 2వసారి కూడా ఆయన సంఖ్యలతో పాటు సైనికుల యొక్క కాపలా మధ్యలో చెరలో ఉండవలసినటువంటి పరిస్థితి. అసలు ఒక్క వ్యక్తికి ఇన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఖచ్చితంగా అతను హోస్ట్ అయిపోతాడు. అంటే బలహీనుడైపోయి అతడు కొంచెము దిగజారిపోయినటువంటి స్థితిలోకి, లేకపోతే బాగా
లోవర్డ్ సిచ్యువేషన్లోకి ఆయన వెళ్ళిపోవడం మనం, కానీ పౌలు అది ఏమీ లేదండి. ఈ స్టిల్ కంటిన్యూ టు ప్రీచింగ్. ఆయన ఇంకనూ సువార్త ప్రకటన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే అంత మట్టుకే కాకుండా పత్రికలను కూడా ఆయన రాస్తూ పంపుతానే ఉన్నాడు. ఆలోచించాలి. పాల్ ఎక్స్పీరియన్స్ దట్ గ్రేస్. పౌలు అట్టి కృపచేతనే కదా నేను బలవంతుడనైనాను అనేటటువంటి సత్యాన్ని గుర్తించాడు. అది ఇప్పుడు తిమోతికి పరిచయం చేస్తుంది. ఆ తిమోతికి కూడా అయ్యా అట్టి క్రీస్తునందున్నటువంటి కృపచేత నీవు బలవంతుడవు కాదు. పౌలు వరకే లేదా తిమోతి వరకే ఇది పరిమితం కాదు. ఈ లోకంలో నీ సిచ్యువేషన్ ఏదైనా, ఈ లోకంలో నీ పరిస్థితి, నీ స్థితిగతులు ఏవైనా, ఈనాడు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. అందుకనే పౌలు తన యొక్క డెస్పరేట్ సిచ్యువేషన్లో అయ్యా ఈ ముళ్ళు నా యొద్ద నుంచి తొలగించి ముమ్మారు వేడుకున్నాడంట. కానీ దేవుడు ఏం సమాధానం ఇచ్చాడని, నా కృప నీకు చాలు. కృపను పౌలు అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాడు. కాబట్టి ఈనాడు నీ సిచ్యువేషన్స్, నీ సమస్యలలో, నీ శోధనలలో ఈనాడు దేవుడిస్తున్నటువంటి గొప్ప ధైర్యము గనక ఇక్కడ నువ్వు ఆలోచించినట్లయితే ఆ కృపతో లేదా ఆయన కృప చేత నీవు బలవంతుడవుతావు. ఆ కృపయందు నీవు నమ్మకం ఉంచినట్లయితే చాలు. ఇప్పుడు ఆ పౌలు వలె నీవు ఆలోచించినట్లయితే ఆయన కృప నీకు సరిపోతుంది అనేటటువంటి సత్యాన్ని నీవు గుర్తించగలవు. ఆ కృప ఉంటే చాలండి. అందుకనే పౌలుకి ఇక్కడ స్పష్టంగా ఆయన తిమోతిని హెచ్చరిస్తున్నటువంటి విషయం కనుక మనం బలహీనుడిగా అనేకమైనటువంటి స్థితిగతులను ఎదుర్కొంటూ ఆయన ముందుకు కొనసాగుతూ ఉంటే ఆయన కృపచేత బలవంతుడు కమ్మని హెచ్చరిస్తాం. ఆ కృప నిన్ను ఎక్కడి దాకైనా తీసుకుని వెళ్ళేటటువంటి గొప్ప సాధనమని నీవు ఇక్కడ గుర్తించాలి. అట్టి దేవుని కృప కొరకు నీవు తిరగాలి, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి విషయాల పట్ల కాదు. రెండో విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించినట్టయితే 2వ వచనంలో అంటాడు, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఆ శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితానికి ఉండేటటువంటి దిశానిర్దేశం ఇక్కడ పౌలు చేస్తూ మొదటి విషయము క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్మని అంటాడు. మనకు అది వర్తిస్తూ ఉంది. రెండవ విషయాన్ని గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ ఉపదేశము చేయడము విషయంలో, లేదా ఇక్కడ చాలామంది మనం గమనించినట్లయితే ఆ వినిన సంగతులను, నేర్చుకొనిన సంగతులను ఇతరులకు బోధించడములో ఫెయిల్ అయిపోతాం, ఇతరులను దాన్ని వ్యక్తపరచడంలో ఫెయిల్ అయిపోతాం. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు మనకు చేసినటువంటి ఆ కార్యములను బట్టి, లేదా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆ కార్యములను మనం అనేక మార్లు ఏం చేస్తూ ఉంటాం, నెగ్లెక్ట్ చేస్తాం. వాటిని ముందుకు మనం క్యారీ ఫార్వర్డ్ చేయము. అందుకనే పౌలు ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అంట. అంటే ఒక చక్కని టీచర్గా, అంటే శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలనంటే ప్రీచర్గా, టీచర్గా ఉండవలసినటువంటి అవసరం. అంటే ఇక్కడ పాస్టర్ అయిపోవడమనో లేకపోతే ఇతరత్రమైనటువంటివి అనేది ఆలోచన కాదండి. ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం, వాక్యపు జ్ఞానములో సాక్ష్యముతో కూడినటువంటి జీవితమును కలిగి ఉండడము ద్వారా ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించినట్లయితే మనం చెప్పగలిగేటటువంటి గొప్ప ఆ సాక్ష్యము ద్వారా మనం గుర్తించాల్సినటువంటి విషయము, వారు క్రీస్తునందున్నటువంటి ఆ విశ్వాసములో బలపడుతుండడం మనం చూడగలుగుతాం. ఎందుకనంటే ఇక్కడ పౌలు
ఇక్కడ తిమోతికి నేర్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఏం ఆశిస్తా ఉన్నాడు? తిమోతి ఇతరులకు నేర్పించాలని. అంత మటుకే కాకుండా ఈ పరిచర్య ఏదైతే ఉందో, ఎఫెస్సులో ఉన్నటువంటి పరిచర్య పౌలు ద్వారా తిమోతికి అప్పగింపబడి ఉంటా ఉంది. అట్లాగే నీవు కూడా అట్టి నమ్మకమైన మనుష్యులకు ఆ తర్వాత అప్పగించాలి. అంటే ఇదొక చైన్ ప్రాసెస్ అండి. ఆలోచించాలి. నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము అంటే నమ్మకం లేని మనుష్యులు కూడా సేవలో ఉంటున్నారు అనేటటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇట్టి విషయాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన గలవారమై ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము, దేవుడు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ హెచ్చరికను మనం గుర్తించినట్లయితే 2 విషయాలను ఈనాడు మనం శక్తివంతమైనటువంటి ఒక ఆత్మీయ జీవితాన్ని నీవు కలిగి ఉండాలనంటే క్రీస్తు యేసునందున్నటువంటి ఆ కృప ద్వారా నీవు బలవంతుడవు కావాలి. రెండవ విషయం, ఒక చక్కని ఉపదేశకునిగా, అంటే ఒక చక్కని ఇక్కడ బోధన చేసేటటువంటి వాడుగా. బోధన చేయడం అంటే నేను ఎప్పుడు చేయగలుగుతాను? ఫస్ట్ నేను నేర్చుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని నా జీవితంలో అప్లికబుల్ చేసుకోవాలి. అప్పుడు నేను అనుభవంతో కూడినటువంటి ఆ బోధన ఇతరులకు అందించగలుగుతాను. అంటే ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, జీవితంలో ఆ యొక్క ఆ వాక్యమును అనుభవిస్తూ ఆ ఎక్స్పీరియన్సెస్ను చేస్తూ పౌలు ఇక్కడ ఏ విధముగా సాక్ష్యం చెప్పగలుగుతా ఉన్నాడో అట్టి విధముగా ముందుకు మనము కొనసాగగలుగుతాం. ఇంకా ఇతరత్రమైనటువంటి విషయాలు రేపటి దినాన ఎల్లుండి కూడా మనం చూడబోతాం. కాబట్టి శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలంటే ఈరోజు చెప్పబడిన 2 విషయాలను జ్ఞాపకం. క్రీస్తు యేసునందున్నటువంటి ఆ కృపలో నమ్మకం ఉంచడం ద్వారా నీవు బలవంతుడవుతావు. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ స్పష్టంగా ఒక మంచి టీచర్గా ఉండడం ద్వారా, అంటే నేర్చుకుంటూ ఇతరులకు నేర్పిస్తూ నమ్మకమైనటువంటి వారికి ఆ సేవా పనిని అప్పగించడం ద్వారా నీవు ఖచ్చితముగా ఆత్మీయతలో శక్తివంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. కాబట్టి ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, అయ్యా ఇక్కడ శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండటానికి చేయబడుతున్నటువంటి దిశానిర్దేశంను మేము చూస్తాం. అయ్యా నీ కృప తప్ప ఇంకా దేనిలో మేము బలవంతులము కాలేదు. నీ కృప ద్వారానే అది మాకు సాధ్యమని మేము గ్రహించినప్పుడు స్పష్టంగా నీ కృప కొరకే ఎదురు చూస్తాం, కానీ లోకంలో ఇతరత్రమైన విషయాలకు కాదు. అట్లాగే తండ్రి దేవా, అయ్యా ఒక మంచి టీచర్గా ఉండటానికి, అంటే మేము నేర్చుకుంటూ ఇతరులకు దానిని అయ్యా నీ సువార్త యొక్క సత్యమును తెలియజేస్తూ నీ వైపు మళ్ళిస్తూ, అయ్యా తండ్రి దేవ, మాకు అప్పగింపబడుతున్నటువంటి ఈ పనిని నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించడం ద్వారానే తండ్రి ఇది ఒక లింక్ ప్రాసెస్ అని మేము గ్రహిస్తూ, ఇట్టి రీతిగా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ శక్తివంతముగా నీ కృపలో ముందుకు కొనసాగుటకు అయ్యా గొప్ప కార్యం మా జీవితాల్లో జరిగించు. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.